మమతా బెనర్జీ ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే దీన్ని భారత రాజకీయాల్లోనే అత్యంత సంతృప్తికరమైన క్షణంగా చెప్పొచ్చు. కాంగ్రెస్ ఇప్పటికీ మమతకే మద్దతిస్తోంది. దీనివల్ల బెంగాల్లో ఇప్పుడు బీజేపీ మినహా మరే ఇతర బలమైన ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో 2002 ఒక పెద్ద మలుపుగా నిలిచింది. ఆనాటి అల్లర్ల తర్వాత జరిగిన రాజకీయాలు ఆయనకు ఎలా పోరాడాలో నేర్పించాయి. ఒకప్పుడు దూరదర్శన్లో మోదీపై నిషేధం విధించారు. కానీ ఆయన ప్రత్యర్థులకు మాత్రం అదే ఛానల్లో పెద్దపీట వేసేవారు. మోదీ, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వాలను పదవీకాలం మధ్యలోనే కూల్చేయాలని చూశారు. కానీ సవాళ్లు పెరిగే కొద్దీ మోదీ మరింత బలంగా తయారయ్యారు. ఒకవేళ ఆ రోజు ఆయన్ను అంతగా టార్గెట్ చేయకపోయి ఉంటే బహుశా ఆయన బీజేపీలో ఒక సాధారణ రెండో శ్రేణి నాయకుడిగానే మిగిలిపోయేవారేమో. గాంధీనగర్లో ఉన్న మోదీకి, ఢిల్లీలో ఉన్న మోదీకి చాలా తేడా ఉంది. బయటకు ప్రశాంతంగా కనిపిస్తారు, కానీ లోపల అగ్నిపర్వతం. నితీష్, మమత, లాలు, సోనియా, రాహుల్, ఠాక్రే వంటి ప్రత్యర్థులని ఆయన రాజకీయంగా వెనక్కి నెట్టేశారు. ఇప్పుడు మమతా బెనర్జీ విషయంలో జరుగుతున్నది కేవలం ఒక చిన్న ముక్క మాత్రమే. ఇది అసలైన సినిమా కాదు, ఇది కేవలం ఒక ఆరంభం. అఖిలేష్ యాదవ్ నుంచి స్టాలిన్ వరకు రాబోయే రోజుల్లో భారత రాజకీయం పూర్తిగా మారబోతోంది. నరేంద్ర మోదీని నిరంతరం సవాలు చేస్తూ వచ్చిన ఆనాటి రాజకీయ సిద్ధాంత పోరాటమే. మోదీ కాలంలో పాటు పైకి ఎదిగారు, కానీ దేన్ని మర్చిపోలేదు. ఒకవేళ 2002 తర్వాత ఆయన్ని ఆ స్థాయిలో టార్గెట్ చేయకపోయి ఉంటే ఈ రోజు చరిత్ర మరోలా ఉండేదే. భారత చరిత్ర నరేంద్ర మోదీని ఒక ప్రజా నాయకుడిగా లేదా ఒక గొప్ప పాలకుడిగా గుర్తించుకోవచ్చు. కానీ ఆయన సాగించిన ఈ రాజకీయ ప్రతీకార ప్రయాణం చరిత్ర పుటల్లో ఎప్పటికీ పూర్తిగా నమోదు కాకపోవచ్చు.